వెల్కమ్ టు శ్రీఆర్ స్టూడియోస్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన తీవ్రమైన అంశం గురించి మాట్లాడుకుందాం. మనకు వాటర్ పొల్యూషన్ గురించి తెలుసు, ఎయిర్ పొల్యూషన్ గురించి తెలుసు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఒక కంటెంట్ పొల్యూషన్ గురించి. మనుషుల్ని, మనస్తత్వాలని, కుటుంబాలని, సమాజాన్ని కూడా కలుషితం చేసే ఒక భావ ప్రవాహం గురించి, ఒక సృజనాత్మకమైన అంశం గురించి. అవే టీవీ సీరియల్స్. మీ అందరికీ తెలుసు, గత 30-40 సంవత్సరాలుగా ప్రతి ఇంట్లోనూ టీవీలో, గత 10-15 సంవత్సరాలుగా ప్రతి ఫోన్లోనూ ఈ టీవీ సీరియల్స్ అనేవి క్రమక్రమంగా మన తెలుగు వరకు తీసుకుంటే ఒక విధమైన స్లో పాయిజన్ లాగా, ఒక నిరంతర విష ప్రవాహంలాగా ప్రతి ఒక్కరి మనసుల్లోనూ ఒక మంచి ఆలోచనలు కలిగిస్తుంది లేదు అనే విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా చెడు ప్రభావం, చెడు ఆలోచనలు, నెగిటివ్ థాట్స్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు మనకి దూరదర్శన్ దాదాపు 35 సంవత్సరాల క్రితం చాలా అద్భుతమైన సీరియల్స్ వచ్చేవి. అయితే అవి హిందీలో ఉండేవి. ఒక బునియాద్ కావచ్చు, ఒక నుక్కడ్ కావచ్చు, ఒక శ్రీకాంత్ కావచ్చు, అద్భుతమైన రచయితలు, గొప్ప గొప్ప రచనలు. అవి దృశ్య రూపంలో మహానటులు. వాళ్ళు తమ అద్భుతమైన అభినయంతో దేశవ్యాప్తంగా అన్ని భాషలకు అతీతంగా ప్రేక్షకులను అలరించేవాళ్ళు. అవి చూసి ప్రజలకు ఆనాటి చారిత్రక వాస్తవాలు, పరిస్థితులు, వ్యక్తులు, జీవితాలు అన్నీ అర్థమయ్యేవి. వాటిని అన్వయించుకునేవాళ్ళు. తమ పెద్దవాళ్ళు ఎలా జీవించారు, ఆనాటి సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయని. కానీ రాను రాను ఎప్పుడైతే ప్రైవేట్ టెలివిజన్ ఛానల్స్ వచ్చాయో పరిస్థితులు పూర్తిగా వ్యాపారాత్మకమైపోయాయి. టెలివిజన్ ఛానల్లో టీవీ సీరియల్స్ కమర్షియల్గా కాక ఏదో ఆర్టీ వస్తాయని ఎవరు ఊహించరు. అవి ఏదో కళాత్మకమైన కథాంశాలు తీసుకుని చేస్తారని. కానీ మన తెలుగు సీరియల్స్ వరకు తీసుకుంటే అద్భుతమైన తెలుగు సాహిత్యం ఉంది, గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు. వాటిని తీసుకుని కథాంశాలుగా చేయాలని ఎవ్వరికి ఆలోచన లేదు. మొదట్లో మన తెలుగు దూరదర్శన్లో అలాంటి ప్రయత్నాలు జరిగాయి. కానీ దూరదర్శన్ అంటే అది ప్రభుత్వ సంస్థ. దాంట్లో సహజంగానే ఒక విధమైన నిర్లిప్తత, ఉద్యోగ భద్రత, ఎంతో కొంత అవినీతి ఇవన్నీ ఉండటం వల్ల అక్కడ కూడా పెద్దగా క్వాలిటీకి, కంటెంట్కి ఏమాత్రం కూడా ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కాదు. ఏదో పర్మిషన్ ఇచ్చామా, చేశారా, దాన్ని ప్రసారం చేశామా అన్నట్లే ఉండేది. అయితే ప్రయత్నం అంటూ జరిగేది. మంచి మంచి కథాంశాలను తీసుకుని గొప్ప గొప్ప రచయితలవి ఎంతో ఔన్నత్యం ఉన్న కథల్ని, మన తెలుగు కథల్ని టెలివిజన్ మీద ప్రేక్షకులకు అందించేవాళ్ళు. ఆ రోజుల్లో అవే అద్భుతం అనిపించేవి. తర్వాత వచ్చిన ప్రైవేట్ టెలివిజన్ ఛానల్స్లో ఏ రోజు ఏ ఛానల్లో కూడా ఇలాంటి ప్రయత్నం చేయనే లేదు. పరమ దారుణమైన, నికృష్టమైన కథాంశాలు. మన తెలుగు సమాజానికి కానీ, తెలుగు జీవితాలకు కానీ ఏ విధమైన సంబంధం ఉండదు. అలాగే మొదటి నుంచి కూడా ఈ ఛానల్స్ ఎప్పుడు కూడా పరభాషా నటుల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చాయి. లేదా తెలుగు సినిమాల్లో అవకాశాలు దొరక్క రిటైర్ అయిపోయే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి, సరే ఆర్టిస్టులు ఎవరైనా కావచ్చు, దర్శకులు ఎవరైనా కావచ్చు, కానీ ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకోవాల్సింది కథాంశాలు, నటీనటులు. ఈ విషయాల్లో వాళ్ళ క్రైటీరియా ఏంటి అనేది ఎవరికీ అర్థం కాదు. అది రేటింగే కావచ్చు, అదొక భ్రమ పదార్థం. అది ఎలా నిర్ణయిస్తారో ఎవరికి అర్థం కాదు. అదొక పెద్ద భ్రమ, మాయ, మ్యానిపులేషన్. ఒక రకంగా చెప్పాలంటే అదంతా కూడా ఏదో డబ్బులతో మేనేజ్ చేసే వ్యవహారం అనే సంగతి దాదాపు మీడియాతో టచ్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే ఇవాళ మన తెలుగు సీరియల్స్ చూస్తుంటే అవి మన ఇళ్లల్లోకి ప్రవహిస్తున్న ఒక విష ప్రవాహం. వాటిని చూస్తే ఆ కథాంశాలు కావచ్చు, ఆ ఎపిసోడ్స్ కావచ్చు, ఆ ఆర్టిస్టులు, వేరే వేరే భాషలు, కనీసం మన దౌర్భాగ్యం తెలుగులో సీరియల్స్లో చేయడానికి కూడా తెలుగు నటీనటులు లేని పరిస్థితి. అటు కర్ణాటక నుంచో, తమిళనాడు నుంచో, కేరళ నుంచో నటీనటులు తీసుకురావాలి. అలాగే ఆయా భాషల్లో
సూపర్ హిట్ అయిన సీరియల్స్ కథాంశాలనే తీసుకుని మనం కథలుగా చేస్తాం. మన కథలు లేవా? మనకు జీవితాలు లేవా? మన చుట్టూ పరిస్థితులు లేవా? కుటుంబాలు లేవా? కుటుంబ వాతావరణాలు లేవా? మనుషుల మధ్య భావోద్వేగాలు లేవా? బంధాలు, అనుబంధాలు, వీటికి సంబంధించి ఎన్ని కథలు ఉన్నాయి. ఏనాడో మన తెలుగులో మంచి మంచి సినిమాలు వచ్చాయి. ఆ కథాంశాలనే తీసుకుని కొన్ని ట్రాకులుగా డెవలప్ చేస్తూ, అయితే మొత్తం మీద అసలు మనకి సంబంధమే ఉండదు. ఆ సీరియల్లో కనిపించే జీవితాలు బహుశా ఎక్కడా జరగవు. కుట్రలు, కుతంత్రాలు, ఎత్తులు, పై ఎత్తులు, వ్యూహాలు, ప్రతివ్యూహాలు, ఒకరినొకరు మోసం చేసుకోవటం, ఒకరి మీద ఒకరు గెలవటం, వీరంతా ఒకే కుటుంబంలో సభ్యులు. ఎంతసేపు ఇదే తతంగం. ఒకరి కోసం ఒకరు జీవించటము, ఒకరికొకరు మంచి చేయాలనుకోవటము, ఒకరి జీవితాన్ని ఒకళ్ళు బాగు చేసుకోవాలనుకోవటము, అన్నదమ్ములు, దాయాదులు, తల్లిదండ్రులు, పిల్లలు, వీళ్ళ మధ్యలో భార్యాభర్తలు కావచ్చు, ఏదైనా సరే అన్నీ కూడా అసలు సంబంధం ఉండదు. నిజ జీవితంలో ఇటువంటివి జరగవు. అయితే ఇక్కడ టీవీ ఛానల్స్ ఎందుకు వాటిని ప్రసారం చేస్తున్నాయి అనే విషయాన్ని ఒక్క క్షణం పక్కన పెడితే, చూసేవాళ్ళ మానసిక పరిస్థితి. మీరు టీవీ సీరియల్స్ చూస్తున్నారా? చూస్తున్నట్టయితే కొత్తగా మొదలు పెడితే నష్టమేమీ లేదు, వెంటనే మానేసేయండి. మీరు చాలా కాలంగా వాటిని చూస్తూ ఉన్నట్టయితే మీరు ఒక భయంకరమైన వ్యసనంలో పడినట్టే. ఎందుకంటే తాగుడు కంటే, జూదం కంటే, డ్రగ్స్ కంటే కూడా భయంకరమైన వ్యసనం ఇది. ఇది మనసుల్ని కలుషితం చేసే కథాంశాలు, మనుషుల్లో ఉండే భయంకరమైన ప్రతికూల భావాలని అగ్గి రాజేసినట్టు రాజేసి మనుషుల మీద నమ్మకాలని, బంధాల మీద అభిమానాన్ని లేకుండా చేసే ఆ కథలు చూస్తుంటే నేనే ప్రత్యక్షంగా ఎంతోమంది మొరపెట్టుకోవటం విన్నాను. ఆ సీరియల్స్ ఏంటండి, ఆ క్యారెక్టర్స్ ఏంటి, ఆ గొడవ ఏంటి, ఇళ్లల్లో చూసి ఆ పాత్రలను తమకు అన్వయించుకుంటూ ఉన్నారు. ఎవరు? చదువు సంధ్యలు లేనే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు కాదు, పట్టణాల్లో ఉండి బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ప్రపంచాన్ని అవపోసన పట్టిన వాళ్ళు కూడా టీవీల ముందు కూర్చునేటప్పటికి ఆ సీరియల్స్లో వచ్చే పరమ దరిద్రమైన నికృష్టమైన కథల్ని, ఆ పాత్రల్ని, ఆ సన్నివేశాలని చూసి కాస్తో కోస్తో మంచి పాత్ర, సానుభూతికి ఉపయోగపడేదైతే తమకు అన్వయించుకోవటం, అది నెగిటివ్ పాత్ర అయితే అది అత్తగారు కావచ్చు, కోడలు కావచ్చు, వదిన కావచ్చు, ఎవరైనా కావచ్చు, మామగారు కావచ్చు, భర్త కావచ్చు, ఏ పాత్ర అయినా అది తమ కుటుంబ సభ్యులకు అన్వయించటం, తామేదో నిజ జీవితంలో అదే పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్టుగా భావించటం, క్రమక్రమంగా మనసుల్లో ఆ విష బీజాలు పెరిగి పెద్దవైపోయి అవి ఎలా అంటే తాము వాస్తవంలో జీవిస్తున్నామో, భ్రమలో ఉన్నాము, లేదా టీవీ సీరియల్ చూస్తున్నాము, లేదా తమ జీవితాన్ని టీవీలో చూసుకుంటున్నామో తెలియనంత మైకంలో పడిపోతున్నారు. ఎందుకంటే నేనే చూశాను. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు వారు చాలా పెద్ద వయసు వాళ్ళు, 60 సంవత్సరాలు, 55 సంవత్సరాలు ఉన్న భార్యాభర్తలు ఉంటారు. వారు పెద్ద వ్యాపారులు అయి ఉండొచ్చు, పెద్ద ఉద్యోగులుగా రిటైర్ అయిపోయిన వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళ టీవీ సీరియల్ చూస్తూ దాని గురించి చాలా తీవ్రంగా, అదేదో కరెంట్ అఫైర్స్ లాగా, ప్రపంచానికి సంబంధించిన ఇష్యూ లాగా తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. మనకు ఆశ్చర్యం వేస్తుంది కాసేపు, వారు ఏదో బంధువుల గురించో ఎవరి గురించో చెప్పుకుంటున్నారు అని. కాదు, వాళ్ళ ఆ సీరియల్లో పాత్రల గురించి, ఇవాళ ఏం జరుగుతుంది, నిన్నేం జరిగింది, ఇది ఎటు దారి తీస్తుంది, ఈ విధంగా తీవ్రంగా చాలా సీరియస్గా చర్చించుకుంటూ ఉంటే చూసేవాళ్ళకి వీళ్ళు మామూలుగానే ఉన్నారా, మతి భ్రమించి అలా మాట్లాడుకుంటున్నారా అని కూడా అనిపిస్తుంది. అంటే చాలా మంది పరిస్థితి ఈరోజు ఇలాగే ఉంది. ఆ టీవీ సీరియల్స్కి ఎడిక్ట్ అయిపోయి, ఇక ఆ టీవీ సీరియల్స్ విషయానికి వస్తే ఏమాత్రం బాధ్యత లేని ఛానల్స్ ఈరోజు మన తెలుగులో ఉన్నాయని చెప్పడానికి ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. నిస్సందేహంగా ఒక ఛానల్ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాదు, మన దేశానికి కూడా సంబంధించింది కాదు. ఒక స్టార్ మా తీసుకున్నామంటే ఎవరో బయట ఇన్వెస్టర్లు. అలాగే జీ తెలుగు మన తెలుగు వాళ్ళది కాదు. జెమినీ కూడా ఇవాళ తెలుగు ఛానల్ కాదు, తమిళ వాళ్ళు నడుపుతున్నారు. ఒక్క ఈటీవీ మాత్రమే తెలుగు ఛానల్. ఏ ఛానల్లోనూ కూడా మరి అక్కడ ఉన్నవారు ఏ కథాంశాలను ఏ ప్రాతిపదిక మీద సెలెక్ట్ చేసుకుంటున్నారో, వాటిని ఏ విధంగా ప్రజల ముందుకు తీసుకొస్తున్నారో తెలియదు. ఆ పాత్రలకి ఒక జీవితం ఉండదు. వారు మాట్లాడే మాటలు ఇక అంతకంటే
కరమైన విషయం ఇంకోటి ఏది ఉండదు. ఎందుకంటే నిజ జీవితంలో మనం ఆ మాటలు మాట్లాడుకోం. ఒక తల్లి కొడుకు, ఒక తండ్రి కూతురు, ఒక అన్న చెల్లు, ఒక భార్య భర్త, వాళ్ళు పరస్పరం ప్రతిరోజు సంభాషించుకునే ఆ భావజాలం కానీ, ఆ మాటలు కానీ, ఆ వాతావరణం కానీ ఉండదు. అంతా ఏదో తమకున్న పైత్యం కవిత్వం అంతా వలకబోస్తూ నేల విడిచి సాము చేసినట్టుగా ఉంటాయి. ఆ సీన్స్ అయితే చెప్పాల్సిన పనే లేదు. ప్రతి క్షణం బిల్డప్లు, ప్రతి క్షణం హైపులు. అసలు జీవితం అలా ఉంటుందా? అలా అని చెప్పి ఓ నీరసంగా ఈసురోమంటూ బోరు కొట్టాలని అంటలేదు. అద్భుతంగా చేయొచ్చు. కుటుంబంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి ప్రతినిత్యం. ఒక్కొక్క సన్నివేశం ఒక్కొక్క అద్భుతమైన కథగా తీర్చిదిద్దుకోవచ్చు. మన తెలుగు ఊళ్ళు, తెలుగు ఇళ్ళు, తెలుగు మనుషులు, తెలుగు వాతావరణం, తెలుగు కథలు ఎన్నో ఉన్నాయి. తరతరాలు చెప్పుకుంటూ పోయినా తరగని ఎన్నో ఉన్నాయి. కానీ ఇవేవి మనం పట్టించుకోం. హిందీ ఛానల్స్లో వచ్చే సీరియల్స్ లేదా పరభాష ఛానల్స్లో వచ్చే ఏదన్నా మంచి రేటింగ్ ఉన్న సీరియల్లో తీసుకొచ్చి దాన్ని తెలుగులో రీమేక్ చేసి ప్రజల మీద రుద్దుతూ ఉంటే ఏమాత్రం బుర్రలు ఉపయోగించకుండా కళ్ళు అప్పచెప్పి నోరు వెళ్ళబెట్టి బుర్రల్ని మొద్దుబార్చి అలా చూస్తూ వందల ఎపిసోడ్లు చూస్తూ మనుషులుగా చచ్చిపోయి కేవలం తాము ఏం చూస్తున్నాము అనే స్పృహ కూడా లేకుండా పసిపిల్లల కన్నా ఘోరమైన మానసిక స్థితికి దిగజారిపోయి ఇవాళ ఈ తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళు డిమాండ్ చేయొచ్చు, మాకు మంచి సీరియల్ కావాలి, చెత్త సీరియల్స్ మేము చూడము అని. లేదు, మన అభిరుచిని బట్టే మనకి లభించే ఆ వినోదం ఉంటుంది. మన అభిరుచి నేలబారుగా ఉన్నప్పుడు మనకు వచ్చే ఎంటర్టైన్మెంట్ మాత్రం ఆకాశ స్థాయిలో ఎలా ఉంటుంది? అయితే మనకు మాత్రమే ఈ పరిస్థితి ఉందా అంటే అది మిగతా భాషల సంగతి, మిగతా ప్రాంతాల సంగతి మనకు అనవసరం. కానీ కొన్ని మంచి సీరియల్స్ వేరే ప్రాంతాల్లో భాషల్లో నడుస్తున్నాయి. తెలుగులో మాత్రం మీరు కాగడా పెట్టి వెతికినా ఒక్కటి కూడా కనిపించదు. మనకి లేవా కథలు ఉన్నాయి, అద్భుతమైన సాహిత్యం ఉంది. దాన్ని వాళ్ళు ఎవరు చూస్తారు అనుకోవచ్చు. ఎందుకు చూడరు? రామాయణం, మహాభారతం సీరియల్స్ టీవీలో వచ్చినప్పుడు ఈ రోజుకి కూడా జనం కదలకుండా కూర్చొని చూడటం లేదా? అవేమన్నా ఇవాళ జరిగినవా? వేల సంవత్సరాల నాడు జరిగాయని మనం చెప్పుకునేవి. అవి చూసినప్పుడు ఇవాళ జరిగే కథల్ని, నిజ జీవిత కథల్ని మన తాత ముత్తాతల దగ్గర నుంచి, తండ్రుల దగ్గర నుంచి ఈ జీవితం ఎలా సాగింది, ఈ సమాజం ఎలా ఉంది, మన దేశ స్వాతంత్ర పోరాటం సంగతి, ఇంకా ఎన్నెన్నో అంశాలు, వీటిని కథలుగా మలిచితే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. ఆ ఓపిక ఎవరికి లేదు, ఆ శక్తి ఎవరికి లేదు, ఆ జ్ఞానం అంతకంటే లేదు. ఎవరో చదవరు, కేవలం గుడ్డెద్దు చేలోబడ్డట్టు వాళ్ళు ఏదో సీరియల్ తీస్తున్నారు, దాన్ని తెలుగులో చేస్తున్నారు. మనం కూడా అది చేసేస్తే ఏ రిస్క్ ఉండదు. జనం చూస్తారు. అవును, గత్యంతరం లేక ఏం చేస్తారు? చూస్తారు. చూసిన వాళ్ళు ఏమవుతున్నారు? క్రమక్రమంగా తమ సర్వస్వం, తమ బుద్ధి, జ్ఞానం అన్నీ వదిలిపెట్టేస్తున్నారు. కేవలం ఆ టీవీ ముందు ఒక వస్తువులాగా కూర్చుని బుర్ర ఉపయోగించకుండా ఆ వచ్చే కథాంశం ఏంటి, అది ఏ విధంగా తమకు వినోదాన్ని అందిస్తోంది అనే కనీస జ్ఞానం లేకుండా అదే పనిగా చూస్తూనే ఉంటారు కళ్ళు అప్పచెప్పి. కొన్ని సీరియల్స్ అయితే 20 సంవత్సరాల క్రితం ఇక వాటిని గురించి చెప్పుకోవటమే చాలా దారుణం. ఒక రకంగా ఆ సీరియల్స్ మనుషుల మనసుల్ని పూర్తిగా కలుషితం చేసి పారేసాయి. వాళ్ళ ఆలోచనల్ని ధ్వంసం చేసేసాయి. అర్థం లేని మాటలు మాట్లాడటం, చాలా నీచమైన దుర్మార్గమైన బంధాలు, అనుబంధాలు, మనుషుల మధ్యలో సంబంధాలని చాలా దిగజార్చేసిన సీరియల్స్ కూడా ఉన్నాయి. వాటినే గొప్ప సీరియల్స్గా ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. అదే కోవలో జనం తీయటం మొదలుపెట్టారు. ఇవాళ టీవీ సీరియల్స్ ఏ విధంగా ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయనే దానికి ఒక ప్రాతిపదిక అంటూ లేదు. రేటింగ్ వస్తుంది అంటారు. ఆ రేటింగ్ నిజమో కాదో వారికే తెలుసు. ఇదంతా కేవలం ఒక బిజినెస్ అంతే. లాభం నష్టం ఇదొక్కటే. ప్రేక్షకులు నిజంగానే ఆ వినోదాన్ని అందుకుంటున్నారంటే గత్యంతరం లేని పరిస్థితి. తాగడానికి నీళ్లు కావాల్సి వచ్చినప్పుడు మనకి ఏ నీళ్లు దొరికితే ఆ నీళ్లతో గొంతు తడుపుకున్నట్టుగా, చూడటానికి ఏమీ లేనప్పుడు టీవీలో ఏదొస్తే అది. ఇవాళ ఎంత వేల మీద పెరిగిపోయిందంటే ఇవాళ రాత్రి ప్రసారమయ్యే ఎపిసోడ్ని పొద్దున్నేనే ఫోన్లో చూసేసే అంత రంది. ముందు లేవగానే ఫోన్ తీసుకుని ఈ రోజు రాత్రి వచ్చే ఎపిసోడ్, నిన్న జరిగింది, ఇవాళ ఏం జరగబోతుందని పొద్దున్నేనే చూసేయటం.
వాళ్ళు ఎంత బానిసలుగా మారిపోయారంటే, ఇక ఒక సిగరెట్కి, ఒక మద్యానికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఏ రకంగా అయితే అల్లాడిపోతారో ఆ విధంగానే ఆ సీరియల్ చూడకపోతే వీరి ప్రాణం కొట్టుకుపోతుంది. కానీ దానిలో వీరు నేర్చుకోవడానికి మంచి ఏమన్నా ఉందంటే లేదు. అవును, చెడు తొందరగా ఆకర్షిస్తుంది, మంచి మన బుర్రలోకి ఎక్కడానికి చాలా సమయం పడుతుంది. మనుషులు అంత జడంగా మారిపోయినప్పుడు, మన ముందు జరుగుతున్నది మంచా చెడు అనే స్పృహ కూడా కోల్పోయినప్పుడు ఇలాంటి టీవీ సీరియల్స్ మన ఇళ్లలోకి, మన టీవీల్లోకి, మన ఫోన్లలోకి, చివరికి మన మనసుల్లోకి చొచ్చుకొచ్చేసినప్పుడు మనుషులుగా మన మనసులు పూర్తిగా కలుషితం అయిపోయాక ఇక మన ఆలోచనల్లో పరిపక్వత కానీ, ఒక మంచితనం కానీ మచ్చుకు కూడా కనిపించవు. కాబట్టి దయచేసి ఈ టీవీ సీరియల్స్ మీ వినోదానికి చాలా చవకైన మీ ఇంట్లో మీ కళ్ళ ముందుకు వచ్చేదే. కానీ మీరు డిమాండ్ చేయండి, మాకు మంచి సీరియల్స్ కావాలి, చెత్త సీరియల్స్ చూడడం అని మీరు కనుక వాటిని చూడటం మానేస్తే చచ్చినట్టు చూస్తారు. మీరు డిమాండ్ చేయండి, మాకు ఈ కథలతో కావాలి, ఇలాంటి కథాంశాలతో కావాలి, ఇలాంటి కళాకారులతో కావాలి, తెలుగు వారితో చేపించండి, తెలుగు కథల్ని, తెలుగు జీవితాలని మాకు చూపించండి అని డిమాండ్ చేస్తే ఖచ్చితంగా అదే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. వాళ్ళందరూ చూస్తే టీవీ ఛానల్స్ వాళ్ళు తప్పకుండా చేస్తారు. అంటే ఇప్పుడు బాధ్యత ఎవరి మీద ఉంది? ప్రేక్షకుల మీదే ఉంది. మీరేం చూస్తే వాళ్ళు అదే చేస్తారు, మీరు దేన్ని ఆదరిస్తే వాళ్ళు అదే తీస్తారు. సో తెలుగు టెలివిజన్ ఛానల్ ప్రేక్షకులు పారా హుషారు. మంచి సీరియల్స్ మాత్రమే మనకి ఒక మంచి వాతావరణాన్ని మన చుట్టూ సృష్టిస్తాయి. ఇంట్లో కుటుంబం అంతా కూర్చుని ఒక సీరియల్ చూసి ఆనందించేదట్టే ఉండాలే కానీ ఒకరిని చూసి ఒకరు టీవీలో కన్నా బయట ఇంకా అసూయ, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలతో కుంచుకుపోయేటట్టుగా ఉండకూడదు. మనసులు విశాలమయ్యేటట్టుగా మనకు ఆ సీరియల్స్ నుంచి సందేశం కావాలి. అంతే తప్ప మన మనసుల్ని, ఆలోచనల్ని మరింత మలినం చేసి పూర్తిగా కుటుంబ బంధాలని, మనుషుల మనస్తత్వాలని ధ్వంసం చేసేటట్టుగా ఉండకూడదు. ఆలోచించండి, తక్షణం నిర్ణయించుకోండి. మీరు ఇంకా ఆ పిచ్చిలో కొట్టుకుపోతుంటే దాంట్లోంచి బయటపడండి. ఇదే ఈరోజు టాక్స్. మీకు కనుక మా టాక్స్ నచ్చినట్లయితే శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.